దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. ఎలాగైతేనే కరోనా బారి నుండి దేవుడు మనల్ని తప్పించి అనేక రకాలైనటువంటి ఇతర సమస్యలు వాటన్నిటినీ కూడా మనం వెనకాలకి పెట్టేసుకోగలిగాము దేవుని కృప వలన. క్రొత్త సంవత్సరంలో కొత్త ఆశతో, కొత్త హోప్, ఈ సంవత్సరం అయినా బాగుంటుంది అనే ఒక నిరీక్షణ. వ్యాక్సిన్ వచ్చింది అని అంటున్నారు కాబట్టి ఇంకా పర్వాలేదు అని అనుకుంటాం. కానీ మనం మామూలుగా చూస్తే ఒక్కొక్క దినము గడిచిపోతుందంటే ఒక్కొక్క దినము మన ఆయుష్లోండి తగ్గిపోతుంది. అంటే ఒక్కొక్క దినము మనము మరణానికి చేరువవుతున్నాము. దేవునిలో సరిగ్గా ఉంటే ఒక్కొక్క దినము మనము దేవునికి దగ్గర అవుతున్నాము. అలాంటిది ఒక సంవత్సరమే గడిచిపోయింది అంటే ఒక సంవత్సరం మనం మరణానికి దగ్గర అయిపోయాం. ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, దేవుడు మనకి ఏ రకమైన మరణాన్ని నిర్ణయించాడో మనకు తెలీదు. కానీ దానికి మనం దగ్గర అవుతున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాము, సంవత్సరం అంతా బాగుండాలి అని. గత సంవత్సరంలో క్రిస్మస్ కూడా అయ్యి న్యూ ఇయర్ లోపున ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది. హఠాత్తుగా అసలు ఊహించనటువంటి పరిస్థితుల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు మనం చూసాము. అంటే సంవత్సరం అంతా బ్రతుకుంటామని గ్యారంటీ లేదు మనకి. ఈ లెక్కను మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోకుండా ఏ రోజుకి ఆ రోజు బతికేమో అంటే హ్యాపీ న్యూ డే అని చెప్పుకోవాలేమో కదండి. పరిస్థితులు లోకంలో ఆ రకంగా ఉన్నాయి. దేవుని కృప ఉంటేనే తప్ప మనము జీవించి ఉండలేము, ఆరోగ్యంగా ఉండలేము. మరి కొత్త సంవత్సరంలోకి దేవుడు మనల్ని తన మహా కృపను బట్టి అడుగు పెట్టించాడు. ఇప్పుడు క్షేమము, ఆశీర్వాదము కావాలి. మనకి జీవం ఇచ్చాడు, క్షేమం కావాలి, ఆశీర్వాదం కావాలి. ఇవన్నీ మనకి ఎలా స్వాధీనం చేసుకోవాలి? దీనికి మనం చూస్తే ఇశ్రాయేలీయుల యొక్క యాత్రను ఐగుప్తు నుండి మొదలుపెట్టి వారు ఎక్కడెక్కడైతే 40 సంవత్సరాలు తిరిగి కనాను దేశంలో, వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించడానికి ఆ ప్రయాణం అంతా జరిగిందో, చివరి లాస్ట్ లెగ్ ఆఫ్ ద జర్నీ అంటాం, ఆఖరి మజిలీగా యోర్దాను ముందుకు వచ్చి ఉన్నారు. ఇప్పుడు యోర్దాను దాటితే ప్రామిస్డ్ ల్యాండ్లోకి వెళ్ళిపోతారు. మరి అంతకుముందు వాళ్ళందరూ క్యాంప్ చేసి అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు చూడండి, సరిగ్గా చూస్తే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశం, ఈ వాగ్దాన దేశం ఏదైతే ఉందో 3 రోజులే ప్రయాణం గట్టిగా చూస్తే. కానీ ఏమైందంటే 40 సంవత్సరాలు వాళ్ళు అంత చుట్టూ తిరిగి రావడానికి దేవుడు ప్లాన్ చేశాడు. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఆయన పరీక్షిస్తూ వచ్చాడు. తన మాటను వినేవాళ్ళు ఎవరు, కట్టుబడి ఉండేవాళ్ళు ఎవరు, తిరిగి విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు, అటువంటి వారి శవములు అరణ్యములో రాలిపోయాను అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి దేవుడు విడిపించాక మళ్ళీ విగ్రహారాధనకి వెళ్ళిపోతే ఈ లోకయాత్రలోనే శవాలు రాలిపోతాయి. ఆ తర్వాత జీవితం, నిత్య జీవితం కూడా వాళ్ళకి నిత్య జీవము ఉండదు. అందుకే పాత నిబంధన గ్రంథం అంతా ఛాయారూపకంగా ఉంది అంటాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఆత్మకి ఏదైతే సంబంధించిందో అక్కడ శరీర సంబంధంగా జరిగింది. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు వాళ్ళకు చూసుకోవాల్సినవన్నీ చూసుకుంటానే ఉన్నాడు, విడిచిపెట్టేయలేదు ఆయన.
ఆహారం చూసుకున్నాడు, నీరు చూసుకున్నాడు, వాళ్ళ బట్టలు పాతగిలిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. ఎంత విచిత్రం అండి. ఇన్ని చూసుకుంటూ ఆయన జాగ్రత్తగా నడిపించుకుంటూ వస్తూ మధ్యలో ఇక అనేకమైన రాజ్యాలు, ఆ రాజులు, భయంకరమైన యుద్ధాలు, ఎన్నిట్లోనూ జయం ఇచ్చాడు. అన్నీ చూస్తూనే ఉన్నారు వీళ్ళు, అన్నీ అనుభవిస్తూనే ఉన్నారు. 3 రోజుల్లో వెళ్ళిపోయేదానికి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే, ఈ రోజున ఆత్మీయ జీవితంలో కూడా నేను బాప్తిస్మం పొందుకున్నాము అంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతాము అని అనుకోవడానికి మనకి ఏమాత్రం గ్యారంటీ లేదు. నిన్ను పరీక్షిస్తాడు దేవుడు ఇక్కడ లోకంలో. నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తాడు. నీ స్పిరిచువల్ లైఫ్ని ఎలా కాపాడుకుంటావో అని చూస్తాడు. నీ క్యారెక్టర్ ఎలా నిలుపుకుంటావో చూస్తాడు. ఆయన చెప్పిన మాట ఆలకించి ఆయనకు పేరు తెచ్చే బిడ్డగా ఉన్నావో లేదో చూస్తాడు. లేకపోతే నిన్ను చూసి ఇంకొంతమంది దేవుని దగ్గరికి రాకుండా వెనక్కి వెళ్ళిపోయేటువంటి మనిషిగా ఉన్నావేమో కూడా ఆయన చూస్తాడు. ఇది ఈజీ కాదు. పరలోక రాజ్యం వచ్చేయడం అంటే తేలిక కాదండి. నేనేదో మనసులో అనేసుకున్నాను, యేసుప్రభువే దేవుడు, ఇంక నేను అదే అని చెప్పి లోకంలో మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతూ మనసులో యేసుప్రభువే కదా అని అనుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతామని మనం అస్సలు అనుకోకూడదు. అటువంటి ఊహలేమీ మనం పెట్టుకోకూడదు. కాబట్టి ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనం చూస్తే, ఇప్పుడు ఇంకా యోర్దాను దాటితే ఆ దేశంలో అడుగుపెట్టే పరిస్థితి వచ్చేసిన తర్వాత అక్కడ ఆపేశాడు దేవుడు వాళ్ళని. ఆపి ఎన్ని అధ్యాయాలు కట్టడలను, ఆ ఆజ్ఞలను వివరిస్తూ ఇవన్నీ మీరు చెయ్యాలి, మీరే కాదు మీరు మీ పిల్లల పిల్లలు అందరూ చెయ్యాలని చెప్పుకుంటూ అప్పుడు కానీ అడుగు పెట్టించలేదు. పరలోక రాజ్యంలోకి, పరమ కణాన్లోకి మనం అడుగు పెట్టాలి అంటే ఏదో ఆషామాషిగా క్రైస్తవ జీవితం గడిపేసాము అంటే అయిపోదండి. దానికి చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ మనం ఫాలో అవ్వాలి. కనీసం 100% మనం మార్కులు తెచ్చుకోకపోయినా 100కి ఏం చేసుకుంటే 90యో 95 పోనీ 85 వస్తాయి, అంతేనండి. పరీక్షకి వెళ్ళే వాళ్ళు స్టూడెంట్స్ ఎలాగుంటారు, 100కి ఏం చేసుకోవాలి. అప్పుడు కనీసం మనం 90%లోనో 80%లోనో కనీసం తేల్తాం. 100% పర్ఫెక్ట్గా మనం ఉండగలమా అంటే అది గ్యారంటీ లేదు. యాక్చువల్గా పరిపూర్ణులు కావాలి అంటే మనం చాలా కష్టపడాలి. ఎందుకులే పరిపూర్ణత లేదు కదా, 100% ఎలాగూ రాదని చదవడం మానేస్తే 100% ఎలాగూ రాదులే మనకి ఏమొస్తుందని అసలు చదవడం మానేస్తే 30 కూడా రాకుండా ఫెయిల్ అయిపోతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంత క్లియర్గా మనకి కొన్ని కట్టడలను, కొన్ని విధులను, కొన్ని ఆజ్ఞలను, ఏమేమి మనం చేయాలో అవన్నీ మనకి నేర్పించిన తర్వాతనే అక్కడికి అడుగు పెట్టిస్తుంది. కాబట్టి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనం చూస్తే, మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ స్వాధీనం చేసుకోవాలంటే ఈ దేశాన్ని ముందుగా ఆయన కొంత ప్రిపరేషన్ ఇస్తున్నాడు మనకి. ఏమని చెప్తున్నాడండి? ముందుగా మీరు ఈ నది దాటి స్వాధీనపరచుకొనబోవు అంటే కొత్త సంవత్సరాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఈ నది, యోర్దాను నది ఉంది కదా, దాన్ని దాటుదాం మనం ముందు. ఫస్ట్ స్టెప్ అది. నది దాటుట. ఈ యోర్దాను నది గురించి మనం చూస్తే అది మన గోదావరి నది అంత పెద్దదేమీ కాదు, మరీ ఎక్కువ లోతేమీ కాదు. 200 అడుగులు మాత్రమే దాని యొక్క డెప్త్. అంత మరీ విపరీతమైన వెడల్పు కూడా కాదు. చూడండి, అది దాటాలి, అయినా కానీ దాటాలిగా
తప్పదు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను తోడుగా ఉండి దాటిస్తాను. ఇది మనం ఈ లోకంలో బాప్తిస్మానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. శరీర సంబంధమైన ఒక క్రియ ద్వారా మనం దేవుని స్వంత రక్షకునిగా అంగీకరించాము అనేది లోకానికి తెలియడానికి బాప్తిస్మము అనేటువంటి ఈ ప్రక్రియ. ఈ నది దాటాలి. ఈ దాటి మనము ముందుకు వెళ్ళాలి. నీళ్లు లేదా నది, ఒక కాలువ దాటాలన్నా కొంత భయమే కదా. కొంత వాటర్ అంటే ఏమో ఎలా ఉంటుందో తెలీదు. మనకి తెలుసు కొన్ని చోట్ల కొండవాగులను ఉంటాయి. మధ్యలోకి వెళ్ళిపోయిన దాకా ఎండిపోయినట్టే ఉంటుంది. సడన్గా వర్షాలు, ఎక్కడో కొండల్లో పడిన వర్షాలు ఒక్కసారి కొట్టడంతో వాగు మధ్యలో ఉండగా నీళ్లు నిండిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది మనకి తెలుసు. అంటే వాటర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అది సముద్రం కానివ్వండి, నదులు కానివ్వండి, ఒక్కొక్కసారి మనం చెప్పలేము. భయం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉండి నేను దాటిస్తాను. నువ్వు ధైర్యంగా ముందు ఒక అడుగు వేయి. అందుకనే బాప్తిస్మం కూడా ఒక వెరీ ఫస్ట్ స్టెప్ మాత్రమే మన క్రైస్తవ్యానికి. ఇది చేసినంత మాత్రాన అయిపోలేదు. దీని తర్వాత ఇంకా ఉన్నాయి. అసలుదంతా అక్కడ నుండి మొదలవుతుంది. ఎన్నో మెట్లు ఎక్కితేనే నువ్వు పరమకణంలోకి వెళతావు. అందుకనే దేవుడు ఎలా చెప్తున్నాడంటే, ఈ యోర్దాను నది ఎర్ర సముద్రం దాటించేశాడు. చాలా విచిత్రమైన అద్భుతాలు చేసి దాటించేశాడు ఆయన. సముద్రం అది రథాలు మునిగిపోయేంత లోతు ఉన్నది. అది మిరకిల్ ఆయన చేసేసాడు. ఇక్కడ మాత్రం మనం దాటాల్సిందే. మీరు దాటి నువ్వు ఒక స్టెప్ తీసుకోవాలి. దేవుని నమ్ముకోవాలి అంటే ఒక స్టెప్ తీసుకున్నాక ఆయన దగ్గరుండి నడిపిస్తాడు. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీరు పరుచుకొనబోవో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దాటేసిన తర్వాత ఉండేటువంటి క్రైస్తవ జీవితం పాత జీవితం వంటిది కానే కాదు. కంప్లీట్లీ ఆపోజిట్. 180 డిగ్రీ టర్న్ తిరిగిపోవాలంతే. అలాగున్నది ఇటువైపు వచ్చేయాలి కంప్లీట్గా. చూడండి, నది దాటేటప్పుడు పడవ ప్రయాణం ఎలా ఉంటుందో భయం. ఒక చిన్నపిల్లాడు తండ్రితో కలిసి వెళ్తున్నాడంట చీకటి దారిలో. వాళ్ళకి ఒక చిన్న టార్చ్ లైట్ మాత్రమే ఉంది చేతిలో. అది ఒక 5 అడుగులు మించి పడదు, పెద్దంత దూరం పడదు వెలుగు. పిల్లోడు అంటున్నాడంట, డాడీ నాకు చాలా భయం వేస్తుంది. ఇంత చీకట్లో ఇంత చిన్న వెలుగుతో మనం ఇంత దూర ప్రయాణం ఎలా చేయాలి అని అడిగినప్పుడు తండ్రి అన్నాడు, భయపడకు, నువ్వు నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను కదా, నాతో పాటు వచ్చేయి. భయం ఎందుకు? ఏదన్నా ఉంటే నేను చూసుకుంటాను. ఇంకా వెలుగు సంగతి అంటావా, ఎంతెంత దూరం పడిందో అంతవరకు అడుగులు వేయి, అది ఇంకొంచెం ముందుకు పడుతుంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళు. అలాగ మనం ప్రయాణాన్ని ముగించేయచ్చు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మన క్రైస్తవ జీవితంలోకి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు మనం అనుకోవచ్చు, భయపడచ్చు. కొత్తగా క్రైస్తవులు అయ్యేవారికి కొంత భయం ఉండొచ్చు, తర్వాత ఏంటి పరిస్థితి. అలాగే కొత్త సంవత్సరంలోకి మనం వచ్చేసాము. ఇప్పుడు నువ్వు కొత్తగా నమ్ముకున్న, ఎన్నో తరాల నుండి నమ్ముకున్న ఈ నిత్య జీవితం అనేది ఉన్నది కదా, దీంట్లో ఆ భయానికి మా దేవుడు సమాధానం చెప్తున్నాడు. మనం అడుగుతాం, దేవా 2021 నేను ఎలా దాటాలి, ఇది పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో అంటే, వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించకు. నేను చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాను. నా వాక్యము నీ పాదాలకి దీపంగా పెడతాను, నీ త్రోవలకు వెలుగ్గా పెడతాను. అది చూసుకుంటూ నువ్వు అడుగులో అడుగు వేసుకుంటూ నీ ప్రయాణాన్ని ముగించేయచ్చు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తానంటున్నాడు. ఇక అంతకంటే అండ ఇంకెక్కడా దొరకదు, అంతకంటే ధైర్యం ఇంకెక్కడా దొరకదు మనకి. దేవుడు స్వయాన మనకి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు.
రెండవది, ఇప్పుడు ఈ దాటి వెళ్ళిపోయిన తర్వాత స్వాధీనం చేసుకునేటువంటి ఆ దేశము ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, మీరు బయలుదేరి వచ్చినటువంటి ఐగుప్తు దేశం లాంటిది కాదు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ యెహోవా లక్ష్యపెట్టు దేశము అని చదివాం కదండి. ఇక్కడ నుండి నీ జీవితము కొత్త సంవత్సరంలో నువ్వు దీన్ని స్వాధీనం చేసుకొని ఆశీర్వాదం పొందాలి అంటే ఇక్కడ నుండి యెహోవా లక్ష్యపెట్టు దేశంలోనికి లేదా సంవత్సరంలోనికి క్రైస్తవ జీవితంలోనికి నువ్వు అడుగు పెడుతున్నావు అని అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ది నది దాటాలి, రెండవది ఐగుప్తుని వదలాలి. వదలడం అంటే ఏంటంటే అర్థం కొంచెం ఉంచుకోమన్నా, మళ్ళీ కొంచెం ఉంచుకుంటే దాన్ని వదలడం అనరు, కంప్లీట్గా వదిలేసేయాలి. ఆ ఐగుప్తు దేశం వంటిది కాదు. ఎందుకు చెప్తున్నాడు చూడండి, ఐగుప్తు అనగా కష్టము, ఐగుప్తు అనగా బానిసత్వము, ఐగుప్తు అనగా విగ్రహారాధన, ఐగుప్తు అనగా చీకటి, ఐగుప్తు అనగా భయంకరమైనటువంటి ఆచారాలు, విగ్రహ సంబంధమైన పిచ్చి చేష్టలు, పాములను కొలిచేటువంటి జాతి. మీరు ఆ ఫారోస్ని, ఐగుప్తు రూలర్స్ని మీరు చూస్తే వారి యొక్క కిరీటం మీద పాము పడగా ఉంటుంది. చూడండి, ఐగుప్తు అనగా ఇటువంటివన్నీ ఉన్నాయి. పాత జీవితం అటువంటిది. పాత సంవత్సరం కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కదా, ఇక ఎలా ఉండబోతుంది అంటే అవన్నిటినీ మనం వదిలేయాలి, వదిలించుకోవాలి. అది దాంట్లో మన ఎఫర్టే ఉండాలి, మన కష్టం ఉండాల్సిందే. నది దాటాలంటే దేవుడు ఇక్కడ మంత్రం వేసి అక్కడ తీసుకెళ్ళి పెట్టలేదు కదండి, నా దాటమన్నాడా లేదా? ఐగుప్తు నుండి ప్రయాణం వీళ్ళని చేయించాడా? ఇక్కడ అందరు కళ్ళు మూసుకోండి, నేను మంత్రం వేస్తాను, మీరు కళ్ళు తెరవగానే కనాన్లో ఉంటారని చెప్పాడా? మనం కష్టం పడాల్సిందే, మన ప్రయత్నం మనం చేయాల్సిందే, మిగిలింది దేవునికి మనం వదిలిపెట్టాలి. అందుకనే ఈ ఐగుప్తు సంగతి మనం చూస్తే కష్టము, శ్రమ, అక్కడ చెప్తున్నాడు కదా వాక్యంలో, కష్టపడి నీరు కట్టి కాళ్ళతో కష్టపడి చేతులు ఆ చేలకు నీరు కట్టాం. ఎందుకు? ఈజిప్ట్లో వర్షం పడదు. మనం చిన్నప్పుడు సోషల్లో చదువుకున్నాం కదా, ఈజిప్ట్లో వర్షం పడదు. మరి పంటలు ఎలా పండుతాయి? నైలు నది ఒక్కటే వాళ్ళకి జీవనాధారం. దానికి సంవత్సరానికి 2 సార్లు వరదలు వస్తాయి, ఇనండేషన్స్ ఆఫ్ నైల్ అంటాం. అది వరదలు వచ్చినప్పుడే ఏం చేయాలంటే వాటర్ని వాళ్ళు పొలాలకి రెడీగా పెట్టుకొని గట్లు కట్టేసుకొని వాటర్ని స్టోర్ చేసుకొని దాని ద్వారా పంటను పండించుకోవాలి. వర్షం పడదు. చూసారా? అంటే దేవుని ఆశీర్వాదం లేనటువంటి భయంకరమైన ప్రదేశము, కష్టపడవలసిన ప్రదేశము, అంత కష్టపడినా నీకు గ్యారంటీ లేనటువంటి ప్రదేశము, గ్యారంటీ లేనటువంటి జీవితము, పాత జీవితము, గ్యారంటీ లేనటువంటి సంవత్సరము, పాత సంవత్సరము. ఇప్పుడు మనం కొత్త దాంట్లో కొత్త బ్లెస్సింగ్ని మనం స్వాధీనం చేసుకోవాలి అంటే ముందు దాన్ని వదిలిపెట్టేయాలి. దాని ఐగుప్తుని మీలో నుండి తొలగించేసుకోమంటున్నాడు దేవుడు. అందుకనే తీసేయాలి మనం బయటికి. తర్వాత బానిసత్వము వాళ్ళ ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా చేసుకొని చాలా శ్రమలు పెట్టారు. సాతానుకు బానిసలైపోయి ఉన్నామేమో పాత జీవితంలో. నేను ఎప్పుడో యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నాను అని అనుకున్నా ఏ రకమైనటువంటి దేవునికి ఇష్టం లేనటి పనుల్లో నిమగ్నమైపోయి సాతాను చేతిలో దాని గ్రిప్లో ఉండిపోయి బానిసలుగా ఉన్నామేమో. గలతీల్లో మనకి చెప్పినట్లుగా కుమారత్వము, దాసత్వము దాని గురించి మాట్లాడుతూ పాపము చేయువాడు పాపానికి దాసుడు, తద్వారా మరణానికి దాసుడు, సాతాను చేతిలో ఉన్నాడు. అందులోండి మనం బయటికి రావాలి. ఈ బానిసత్వము, ఈ స్లేవరీ చేశాం కదా పాత జీవితంలో, విగ్రహాలకి, అన్యాచారాలకి,
చెడ్డ బుద్ధులకి, దేవునికి ఇష్టం లేని నడవడికకి, వీటన్నిటికీ మనం ఒక ఉద్వాసం చెప్పేయాలి. బానిసలం అయిపోయి ఉన్నాం కదా, వదిలేయాలి వాటిని. ఆ బానిసత్వపు సంఖ్యలు తెంపుకొని మనం బయటికి రావాలి. దానికి సహాయం చేయడానికి యేసు రక్తం మనకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చూస్తే ఐగుప్తు వంటిది కాదు ఈ కొత్త దేశము. ఇప్పుడు మనం పాతదాన్ని వదిలివేయాలి. అది ఏంటండి మొట్టమొదటి పాయింట్ అందులో? ఎండిపోయిన నేల, ఎడారి ప్రదేశం ఎక్కువ, వర్షపాతము లేనిది. అదే కొత్తగా వెళ్ళే దేశం ఎలాంటిదంటండి? ఆకాశ వర్ష జలము తాగేటువంటి దేశము, కొండలు లోయలు కూడా ఉన్నటువంటి ప్రదేశము. ఇంకా మనం ముందుకెళ్తే పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే అక్కడ కనిపిస్తూ ప్రవహిస్తాయని అర్థం కాదు. బట్ ఇట్ ఈస్ ఫెర్టైల్. అందులోనూ ఎడారి ప్రాంతం ఉన్నది, కానీ ఆకాశ వర్ష జలము దేవుడు కురిపించేటువంటి ఆశీర్వాదము. ఇక్కడ ఇంత కష్టపడక్కర్లేదు. ఐగుప్తులోనూ పడ్డ కష్టం లాంటిది పడక్కర్లేదు. నీ చిన్న కష్టాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి నీకు దాన్ని అత్యధికంగా అభివృద్ధి చేయగలడు. రెండవది మనం చూస్తే, ఐగుప్తు అనగా మొత్తం విగ్రహాలతో నిండిపోయినటువంటిది, ఫుల్ ఆఫ్ ఐడల్స్. భయంకరమైనటువంటి నల్లరాతితో చెక్కబడిన నల్లరాతి విగ్రహాలు మన దేశంలో కూడా ఉంటాయి. భయంకరమైన ఆకారాలు, నాలుకలు బయట వేసుకొని, పుర్రెలు మెళ్ళలో వేసుకొని, కొమ్ములు పెట్టుకొని. మన భారతదేశంలో అనుకుంటారు, అబ్బో మాది ఎప్పటి నుండో ఉన్నాయి ఇది ఈ సంస్కృతి, లేకపోతే ఇంకెప్పటి నుండో ఈ విగ్రహాలు ఉన్నాయని. దీని తలదన్నే ముత్తాతల కాలం నుండి ఉందన్నమాట ఐగుప్తు కల్చర్. అక్కడి నుండే వచ్చినాయి ఇవన్నీ నల్లరాతి విగ్రహాలు. మీరు చూడండి, ఎక్కడైనా కల్చర్ మనం గ్రీక్ కల్చర్ కానీ రోమన్ కల్చర్, ఇటువంటివి అంటే తెల్లజాతి ప్రజలు వాళ్ళు విగ్రహారాధన చేశారు, కానీ వాళ్ళ విగ్రహాలు అందంగా ఉంటాయి. గమనించారో లేదో ఎప్పుడైనా? కొంచెం మనం పుస్తకాలు చదివితే తెలుస్తుంది. నల్లజాతి మనుషులు ఉండే చోట నల్ల రాతి విగ్రహాలే ఉంటాయి, పైగా భయంకరంగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. విచిత్రం ఏంటంటే, తెల్లజాతి వాళ్ళు కూడా విగ్రహారాధన, యేసుప్రభుని నమ్ముకోకముందు కొన్ని సెంచరీస్ బ్యాక్ వరకు విగ్రహారాధన చేసిన వాళ్ళే అందమైన శిల్పాలు చెక్కుకొని చేశారు. వాటిని వదిలిపెట్టేశారు ఇప్పుడు అందరూ. తెల్లజాతి వాళ్ళు ఉన్న మీరు ఏ కంట్రీస్కి వెళ్ళి చూసినా ఇప్పుడు విగ్రహారాధన లేదు. వాడు యేసుప్రభుని నమ్ముకున్నాడా లేదా రెండో విషయం. విగ్రహారాధన అనేది వాళ్ళు వదిలిపెట్టేశారు. అందమైన విగ్రహాలనే వాళ్ళు వదిలిపెట్టగలిగారు, భయంకరమైన విగ్రహాలని కూడా ఈ రోజు దాకా చాలామంది వదిలిపెట్టలేకపోతున్నారు. అదేంటో నాకు అర్థం అవ్వదు. పోనీ ఇదేమైనా అందంగా ఉండి మనల్ని ఆహ్లాదం కలిగిస్తుందా అంటే అది లేదు. అయినా కానీ ఆ సాతాను బానిసత్వం ఎలా పట్టేసుకుంటుంది చూడండి. వదిలిపెట్టలేరు, పెట్టనివ్వదు. అందుకనే ఎఫర్ట్ పెట్టాలి. మనం పాతది వదలడానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి. దాన్ని జీవితంలో నుండి తీసి తోసేయడానికి చాలా కష్టపడాలి. విగ్రహాలు ఉన్నాయి అంటే వెనకాలనే ఏముంటుందండి? దురాత్మ, అంధకార శక్తులు, కీడు కలిగించే అన్యదేవతలు, ఇవన్నీ ఖచ్చితంగా విగ్రహం వెనకాల ఉంటాయి. అందుకనే వాళ్ళు విగ్రహములను బట్టి, పోతపోసిన విగ్రహములను బట్టి వారు పిచ్చి చేష్టలు చేయదురని ఇర్మియా గ్రంథంలో చెప్పినట్టు, దేని పూజిస్తున్నారు? స్నేక్స్. ఐగుప్తీయులు దేని పూజించేవారు? పాములను పూజించేవారు. ఆ విగ్రహాలు కూడా పాములు ఉండేవి. కిరీటంలో పాము ఉంటుంది. ఈ పాము అనేది మనం మొదటి నుండి చూస్తే చూడండి, భయంకరమైనటువంటి శాపానికి గుర్తుగా ఉన్నటువంటి జీవి. మనకు అక్కడే ఏదైనా తోట విషయంలోనే తెలుసు. పాము, సర్పము యుక్తి గలదై. తెలివితేటలు వేరు, యుక్తి వేరు కదా. మనం బ్రతకడానికి పనికొచ్చే తెలివితేటలు, పక్కనోని పాడు చేయడానికి యుక్తి. దాని బుద్ధి ఎలాంటిదో సాతాను కూడా చక్కగా అందులోనే దూరింది. అందుకే
అందుకేనండి శరీర సంబంధమైన బుద్ధి, ఆలోచన, మైండ్ అనేది శరీరానికి సంబంధించిందే. నీ బుద్ధి, నీ క్యారెక్టర్, నీ ఆలోచన విధానము ఇవన్నీ ఎలా ఉంటాయో దాన్ని బట్టే అయితే సైతాను వాడుకుంటాడు, లేదా దేవుడు వాడుకుంటాడు. మనం ఏమనుకుంటామంటే దేవుణ్ణి నమ్మేసుకున్నాను, ఇంకా నేను ఎలాగున్నా ఇంకా ఆయనే చూసుకోవాలి, ఆయనే నడిపించేసుకుంటాడు. కుదరదు. ఆయనే నడిపించేసుకుంటాడు అంటే దానికి నీ లైఫ్ కూడా సరిగ్గా ఉండాలి. లైఫ్ సరిగ్గా లేనప్పుడు సాతాను చక్కగా ఉపయోగించుకుంటుంది. సాతాను చాలా చక్కగా దూరిపోయి పాడు చేస్తుంది. అదే మనం వదిలిపెట్టాల్సినవన్నీ వదిలిపెట్టి, ఏదేది వదిలేయమంటున్నాడో దేవుడు అన్నీ వదిలేసి ఆయనకి సమర్పించుకుంటే సజీవ యాగంగాను, సర్వాంగ హోమంగాను, ఆలోచన మొదలుకొని పాదాలు చేసే ప్రయాణాల దాకా, చేతులు చేసే క్రియల వరకు, నోరు మాట్లాడే మాట వరకు ప్రతీదీ సర్వాంగ హోమంగా ఆయనకి సమర్పించేసుకొని, కోసుకోవాల్సిన చోట కోసుకొని ఖండించుకోవాలి. అస్తమానం మనలోకి మనం తొంగి చూసుకొని నేనేం చేస్తున్నానో, దేవునికి అది ఇష్టమా కాదా అనేది మనం అనుకుంటూ దేవునికి అప్పగించుకోకపోతే దేవుడు కూడా మనల్ని వాడుకోలేడు. ఇప్పుడు ఐగుప్తు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే పామునే పూజించేటువంటి భయంకరమైన విగ్రహారాధికులు. పాము యుక్తి అందుకనే ఆదాము అవ్వల్ని పాడు చేసింది. శాపం వాళ్ళకి వచ్చింది, దానికి వచ్చింది. ఈ రోజుకి పాము కనబడితే చంపుతాం కదండి, చంపేస్తాం, హీనంగా చూస్తాం. అది తెలిసి కూడా మరి పూజ చేస్తే దానికి మనం ఏం చేయలేమనుకోండి, అది వేరే విషయం. ఎంత భయంకరమైన ప్రాణిగా దాన్ని మనం ఆలోచిస్తాం కదా. పాము అనగానే కలలో పాము వచ్చిందంటే సంతోషపడతారా ఎవరైనా? అలా వెళ్తూ ఉంటే పాము కనబడితే నీకు బాగుంటుందా? కాబట్టి మనం ఐగుప్తును వదిలినప్పుడు దానికి సంబంధించినవన్నీ కూడా వదిలేయాలి. కేవలం విగ్రహం తీసి నేను బయటపడేశాను ఇంకా అంతా యేసుప్రభువే అనేసుకోవడానికి లేదండి. విగ్రహానికి అంటుకొని కొన్ని ఉంటాయి ఆచారాలు, పద్ధతులు. కులదైవం అని చెప్పుకోవడం, ఇంటి దైవం అని చెప్పుకోవడం, ఊరు దైవం అని చెప్పుకోవటం, మా పెద్దవాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తూ వస్తున్నాము అనేటువంటి ఆచారాలు, ఇటువంటివన్నీ అన్నీ వదిలేస్తేనే వదిలినట్టు, కొంచెం కొంచెం ఉంచుకుంటే వదిలినట్టు కాదు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇది అంధకార సంబంధమైంది ఐగుప్తు, అన్యదేవతల సంబంధమైంది ఐగుప్తు, బానిసత్వంతో కూడినది ఐగుప్తు, సాతాను దాస్యం అనే కాడి క్రింద ఉంటున్నాం మనం అని వాక్యం చెప్తుంది. కష్టంతో కూడినటువంటి జీవితము. ఆయన మీ కాడిని సులువు చేస్తాను, నా దగ్గరికి రండి సమస్తమైన వారలారా, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఆయన దగ్గరికి మనం అన్నీ వదిలిపెట్టేసి వెళితే కొత్త సంవత్సరాన్ని మనం చక్కగా స్వాధీనం చేసుకోగలం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలోనే 10వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఇంకేం అడుగుతున్నాడు? ఆయన ఏదేదో అడగట్లేదు, నువ్వు చేయలేనిదేమీ అడగట్లేదు, కఠినమైనది ఏది అడగట్లేదు. ఆయన అంత త్యాగం చేశాడు, మనకి కొంచెం అడుగుతున్నాడు. ఇది కాక ఏం అడుగుతున్నాను నేను అని కూడా ఆయన అడుగుతున్నాడు మనల్ని. ఇంతే కదా, నా మాటను గైకోనండి, వదిలేయమన్నాను కదా వదిలేయండి, దాటమన్నాను కదా దాటండి, ఇలా జీవించండి అంటున్నాను కదా ఇలాగే జీవించండి, ఇంతకంటే నేను ఏమీ అడగట్లేదు అంటున్నాడు దేవుడైన యెహోవా.
అంత త్యాగం చేసి నిత్య నరకం నుండి నిత్య జీవానికి దాటించిన దేవునికి మనం ఇంకా ఏం చేస్తే మాత్రం రుణం తీరుతుంది? మాట వింటే చాలు కదా. మనం చాలాసార్లు పిల్లలతో, ఎవరైనా పిల్లలు మాట వినకపోతే ఇదే కదా అంటాం, ఇదే కదా నేను చెప్పింది, ఎందుకు నువ్వు మాట వినవు, నేను ఇంకేదన్నా చేయమన్నానా, ఏమీ లేదు, ఇంతే కదా. దేవుడు కూడా మన దగ్గర అదే విషయాన్ని చెప్తున్నాడు. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయనను సేవించమంటున్నాడు. చెప్పినవన్నీ పోని ఆయన ఏమైనా లాభపడిపోతాడా? అందుకనే 13వ వచనంలో అంటున్నాడు, నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించాను. నీ మేలు కొరకే ఆజ్ఞాపిస్తున్నాను. ఇది నీ మేలు కొరకే ఆ బానిసత్వాన్ని వదిలించేసుకొని వచ్చేయని చెప్తున్నాను. నీ మేలు కొరకే దాటు నది అని చెప్తున్నాను. నీ మేలు కొరకే సాతాను యొక్క కాడి కింద నుండి తప్పించుకో అని చెప్తున్నాను. నీ మేలు కొరకే విగ్రహ సంబంధమైన ఆచారాలు వదిలేయని చెప్తున్నాను. అందులో ఆయనకు ఒరిగిపోయేది ఏమీ లేదు, మన జీవితాలు బాగుపడడం తప్ప. ఈ శరీరం ఎప్పటికైనా వదిలిపెట్టేస్తాం, కానీ ఆత్మ నశించిపోకుండా ఉండాలి అంటే ఈ మన మేలు కోసం చెప్పేటువంటి ఈ మాటలన్నిటినీ మనం వినాలి, చెవిని పెట్టాల్సిందే. 11వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము. మీ దేశంలో వర్షం పడాలి, పంటలు బాగా పండాలి, సమృద్ధి ఉండాలి. అందుకనే ఇర్మియా గ్రంథంలో, ఎహెజ్కేల్లో, వీటన్నిటిలో చెప్తా ఉంటాడు, వర్షం కురవని దేశం ఏంటంటే ఖచ్చితంగా విగ్రహములతో నిండి ఉన్న దేశము. అందుకనే దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో, ఆయనను పూర్ణంగా సేవిస్తామో. చూడండి, చాలాసార్లు మనుషులు ఏం చేస్తున్నారంటే బయటికి కనిపించేవే చేయగలుగుతున్నారు. నిజంగా లోపల నుండి, మనసు లోపల నుండి, హృదయం లోపల నుండి సిన్సియర్గా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? మనం ప్రతి ఒక్కళ్ళం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఐగుప్తు దేశంలో మనకు అలవాటైపోయింది, అక్కడ ఒక నమస్కారం పడేసి వచ్చేస్తే చాలు. ఎందుకంటే దానికి కళ్ళుండి చూడలేదు, నోరుండి మాట్లాడదు, చెవులుండి దానికి వినబడదు, ముక్కుండి వాసన చూడదు, ఎక్కడికి కదలదు, అక్కడ కూర్చోపెట్టాలి. దాన్ని మనమే కాపాడుకోవాలి. చూస్తున్నాం కదా ఇప్పుడు టీవీలో రచ్చ జరుగుతుంది కదా. మనం చేతులతో చెక్కిన విగ్రహాన్ని మనమే కాపాడుకుందాం రండి అని నినాదాలు ఇచ్చారు. దేవుడు అంటే నిన్ను కాపాడేవాడు కావాలా, నువ్వు కాపాడుకునేవాడు దేవుడా? కాబట్టి మనము ఆలోచించాల్సింది ఏంటంటే, పూర్ణ మనస్సుతో ఈ మన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆలోచన నీకు పుట్టకముందే ఈ హృదయంలో ఏం పుడతాదో ఆయనకు తెలుసు. అలాంటి దేవుణ్ణి మనం మప్పలేము, బొమ్మను మప్పేసినట్టు మనము మప్పలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే మనసు లోపల నుండి రావాలి పూర్ణంగా, అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషించిన నాడు మనకి ఆశీర్వాదము, క్షేమము. కొత్త సంవత్సరంలో భయం లేకుండా మనం బ్రతకగలము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకనే యేసు ప్రభువుగా ఆయన ఈ లోకంలోకి వచ్చేంత వరకు కూడా ఆచారపూర్వకమైనవి జరుగుతూనే ఉన్నాయి. పాపం చేస్తే యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, యాజకుడు నీ పక్షంగా ఎలా ప్రార్థన చేస్తాడు, నీ పాపం క్షమించబడిందా లేదా, నువ్వు ఒక బలి అర్పిస్తే దాన్ని బట్టి తెలిసేది. ఇవన్నీ జరిగేవి. ఎప్పుడైతే యేసుప్రభు వారు వచ్చి రక్తం చిందించారో అప్పటి నుండి, అందుకనే మనకి యోధా మతము అనే పదము కనబడుతుంది, కానీ క్రైస్తవ మతము అనే పదం ఎక్కడా కనబడదు బైబిల్లో. మతం కాదు కాబట్టి మార్గము, మార్గము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది మార్గము. అందుకనే ఇది ఆచారాలు చెప్పదు, ఆచారాలు చెప్పదు. నువ్వు నిజంగా మనసు లోతుల్లో నుండి వచ్చినటువంటి భక్తితో దేవుని కొలవాల్సిందే, కానీ
ఆచారపూర్వకంగా ఏదో చేసి 4 పడేస్తే అయిపోతుంది అని అనడానికి ఇక్కడ కుదరదు. నేను చిన్న వయసులో 9th క్లాస్ చదువుతున్న వయసు నాకు గుర్తు. సమ్మర్ హాలిడేస్కి మేబీ 8th నుండి 9thకి వస్తున్నాను, 9th నుండి 10thకి సమ్మర్ హాలిడేస్లో హైదరాబాద్లో టిఎల్ ఆస్బోర్న్ అనేటువంటి ఒక అమెరికన్ చాలా ఫేమస్ దేవుని యొక్క భక్తుడు ఆయన మీటింగులు పెట్టారు. అప్పట్లో చాలా పెద్ద క్రౌడ్స్ అన్నమాట. ఆయన వాక్యం చెప్తూ యేసుప్రభు వారు ఏదైతే ఈ శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ఆయన ఎన్ని చెప్పాడు కదా, మీరు సరిగా ఉండరు, ఉన్న వాళ్ళని కూడా ఉండనివ్వరు, మీరు పుదీనాలో, సోపులో, జీలకర్రలో అన్నిట్లోనూ మీరు 10వ వంతులు కూడా తీస్తారు, ఆచారపూర్వకం అది. కానీ న్యాయము కనికరము వదిలేస్తారు. దేవుడు కోరుకునేదేమో ఇవి కాదు, అవి. ఆ న్యాయము కనికరము కావాలి. ఆయన నువ్వు నిజంగా ఫాలో అయితే ఆయన గుణలక్షణాలు నువ్వు అలవర్చుకొని బ్రతకాలి, అది కావాలి ఆయనకి. నువ్వు పుదీనాలో ఇచ్చావా, సోపులో ఇచ్చావా, బియ్యంలో ఇచ్చావా, కూరగాయల్లో ఇచ్చావా, ఆయనకు అవసరం లేదు అవి. అవుట్వర్డ్ థింగ్స్ అక్కర్లేదు ఆయనకి. అందుకని టిఎల్ ఆస్బోర్న్ గారు చెప్తూ ఆయన ప్రసంగంలో నాకు ఎప్పటికీ గుర్తుండే మాట అది, రిలీజియన్ ఈజ్ డెడ్ అని ఆయన చెప్తూ ఉండేవాడు. మతం కాదు, మత ప్రచారాలు చేయటానికి రాలేదు, మంచి మార్గము, పరలోకాన్ని ఇచ్చేటువంటి మార్గం ఏదో చెప్పడానికి వచ్చాం మేము అని. రిలీజియన్ ఈజ్ డెడ్ అని చెప్పేవాడు ఆయన. అప్పుడు మరి చక్కటి ట్రాన్స్లేషన్ చేయటానికి రేచల్ కొమ్మానపల్లి అమ్మగారు ఉండేవారు. ఆవిడ చెప్పేది, మతము మృతము, మతము మృతము, పనికిరాదండి. యూదా మతం కూడా పనికిరాదు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి. యేసుప్రభు యూదా మతంలోనే పుట్టాడు, ఆయన యూదుల్లోనే పుట్టాడు ఆయన. అందులో ఉన్నటువంటి చేస్తే పరలోక రాజ్యం వెళ్ళము. యేసుప్రభుని నమ్ముకొని యేసు రక్తము మాత్రమే నన్ను అక్కడికి తీసుకెళ్తుంది అనే జ్ఞానం మనకి కలగాలి. అంటే దిస్ ఈజ్ ఆల్ స్పిరిచువల్. శరీర సంబంధంగా ఏదో చేసేసి మనం దాటేద్దాము అని అనుకుంటే ఎవరిని మప్పించలేం. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో లోపల నుండి రావాలి అది. నీ లోపల ఎలా ఉందో బుర్రలో అన్నీ ఆయనకి తెలుసు, చూస్తున్నాడు. కాబట్టి సగం సగం మనం చెయ్యొద్దు. కంప్లీట్ ఆనెస్టీ, సిన్సియర్గా ఉంటే అలా ఉండాలి, లేకపోతే బయటికి పోవడమే బెటర్. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, చల్లగా అయినా ఉండు, వెచ్చగానే అయినా ఉండు, నువ్వు వెచ్చగా ఉన్నావా ఉమ్మేస్తాను బయటకు అన్నాడు. అందుకనే మనం దేవుని నమ్ముకున్నాము అంటే, అది వదిలిపెట్టి, ఐగుప్తును వదిలిపెట్టి వచ్చేసాము అంటే, పాతది వదిలిపెట్టాము అంటే కంప్లీట్గా వదిలిపెట్టేద్దాం. మళ్ళీ అవి ఇవి పట్టుకొని వేలాడద్దు, చిన్న చిన్నవి పట్టుకొని వేలాడద్దు. దానికి దేశ సాంప్రదాయము, ప్రాంతం యొక్క సాంప్రదాయము అని నువ్వు ఏదో మసిపూసి మారేడుకాయ చేసి కొన్ని అన్యాచారాలు చెయ్యొద్దు. బైబిల్కి వ్యతిరేకంగా వెళ్తున్నామా, బైబిల్ ప్రకారం వెళ్తున్నామా, నీకు చదివితే తెలిసిపోతుంది. చదివేటప్పుడు ఏదో బైబిల్ చదివేమన్న మాటకి చదివేస్తే అది ఎప్పుడు బుర్రకెక్కదు. చదివింది 5 వచనాలైనా నీకు రోజుకి బుర్రలో తిరుగుతూ ఉండాలి. అది నీ లైఫ్కి పనికి రావాలి, అప్లికేషన్ ఉండాలి లైఫ్లో. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మాట మాత్రము వినమంటున్నాడు. నేను చెప్పేది మీ మేలు కోసమే, కాబట్టి అది వింటే మీరు బాగుపడతారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట వింటేనే కొత్త సంవత్సరాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆ మాట వింటేనే కరోనా వచ్చినా, ఇక దాని తాత లాంటి రోగం వచ్చినా, ఏమొచ్చినా కూడా దేవుడు ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరిచేస్తే చాలు, మనం సుఖంగా ఈ జీవితాన్ని వెళ్ళదీయచ్చు. ఆయన మాట వింటే క్షేమము, ఆయన మాట వింటే ఆశీర్వాదము, ఆయన మాట వింటే బానిసత్వంలో నుండి విడుదల, ఆయన మాట వింటే చీకట్లో నుండి వెలుగులోకి నడుస్తాము, ఆయన మాట వింటే బ్రతుకంతా సుఖంగా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకని 4వ పాయింట్గా ఆఖరిగా చెప్తున్నాడు చూడండి, 10వ అధ్యాయము 16వ వచనము. కాబట్టి
మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా ఉండండి. ఇశ్రాయేలీయులకి అబ్రహాము దగ్గర నుండి వచ్చినటువంటి జనాంగము, అలాగే అబ్రహాము కడుపునే పుట్టినటువంటి ఇష్మాయేలు. అందుకే ఎవరైతే ఇష్మాయేలీల సంతానం అరబ్బులు కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకి కూడా కొన్ని పద్ధతులు ఒకేలాగా ఉంటాయి. శరీర సంబంధమైన సున్నతి చేసుకోవాలి తప్పనిసరిగా వాళ్ళు. దేవుడు ఆజ్ఞాపించాడు. అది పాత నిబంధన గ్రంథం సమయంలో శరీర సంబంధంగా జరిగే ప్రతిదీ కూడా ఇప్పుడు మనం అన్వయించుకోవాల్సింది, కొత్త నిబంధన క్రైస్తవులుగా మనం అన్వయించుకోవాల్సింది ఆత్మకి, హృదయానికి, మనస్సుకి, లోపల నుండి వచ్చేటువంటి దానికి. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మీరు ముష్కర్లు అంటే ఎవరండి? దుర్మార్గులు, దుష్టులు కదా, మూర్ఖులు, ముష్కర్లు. మీరు కాకుండా ఉండాలి అంటే ఆయన దృష్టిలో హృదయమునకు సున్నతి చేసుకోవని దేవుడు చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హృదయానికి. అందుకనే దేవుడు ఎప్పుడూ కూడా శరీర సంబంధమైన వాటి మీద ఎక్కువగా స్ట్రెస్ చేయలేదు. ఆయన లోపల మనసును కోరుకుంటున్నాడు. నీ ఆత్మ సరిగ్గా ఉందా లేదా కోరుకుంటున్నాడు ఆయన. అందుకే సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారని తిడుతున్నాడు ఆయన పరిశీలిని శాస్త్రుల్ని. అన్నీ చేస్తావు నువ్వు ఆచారాలు, లోపలంతా దోపుతోనూ ఇంకా అన్యాయముతోనూ నిండి ఉండిపోయింది, అసత్యంతో నిండి ఉండిపోయింది. బయటికి మాత్రం సున్నం కొట్టిన సమాధి. గిన్నె వెలుపలే శుభ్రం చేస్తారు, లోపల చెయ్యరు అని అంటున్నారు. అందుకని యేసుప్రభు వారు ఇంకా ఏం చెప్పాడు? శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మతములో ఒకరిని చేర్చుటకు, యోధా మతంలో ఒకరిని చేర్చడానికి భూమంతా చుట్టూ వస్తారు, చివరికి మీరు వెళ్ళరు పరలోకానికి, వాణ్ణి కూడా వెళ్ళనివ్వరు. అందుకనే మత సంబంధమైన ఆచారం ఏది కూడా నిన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. కేవలము యేసు నామము, రక్తము, ఆయన చెప్పిన మాట అంతే. ఆ మాట వినడం వలనే మనము పరలోక రాజ్యము వెళ్ళగలము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హృదయానికి సున్నతి చేసుకోవాలి. శరీరంలో ఒక భాగాన్ని కొయ్యడము అంటే, కత్తిరించడము అంటే అది ఎంతో బాధతో కూడినది. నొప్పి, గాయం, రక్తం కారుట. దేవునికి శరీర సంబంధంలో నువ్వు కోసుకోటాలు, గుచ్చుకోటాలు అవసరం లేదండి. నువ్వు ఆ కోసుకోవడం, గుచ్చుకోవడం ఎక్కడ కావాలంటే హృదయంలో కావాలి, నీ బుద్ధిలో కావాలి, నీ చూపుకి కావాలి, నీ ఆలోచన విధానానికి కావాలి, నీ చేతులు చేసే పనులకి, నీ కాళ్ళు ప్రయాణించే చోట్లు ఎలా ఉన్నాయో నీ నడకకి అక్కడ కావాలి సున్నతి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇటువంటివన్నీ చూసే దేవుడు ఆయన. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను పీక అవతల పడేసుకోమన్నాడు దేవుడు. అంటే ఫిజికల్గా ఇలా పీక్కొని పడేమని కాదు, నీ చూపును సరి చేసుకో లోపల నుండి. దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఎలా పవిత్రంగా బ్రతకాలో, ఎలా పరిశుద్ధంగా బ్రతకాలో చెప్తుంది. నీ చూపు ఎక్కడికి వెళ్తుంది? నువ్వు క్రైస్తవునని చెప్పుకుంటావు, చర్చికి వెళ్తున్నానని చెప్పుకుంటావు, బాప్తిసం పొందేనని చెప్పుకుంటావు. నీ చూపు ఎటువంటి చూపు, నీ ఆలోచన ఎటువంటి ఆలోచన. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు కనుక నీవును పరిశుద్ధుడుగా ఉండాలని చెప్తుంది కదా వాక్యం. పరిశుద్ధత లేనిదే ఎవడూ దేవుణ్ణి చూడలేడు. అంటే నువ్వు క్రైస్తవుడివే కాదు, కానీ చెప్పుకుంటాం మనం క్రైస్తవులం అండి, మేము వెళ్తామండి చర్చికి, ఈ చేస్తామండి, అవి చేస్తామండి, ప్రార్థన అండి, రోజు బైబిల్ అండి, ఉపవాసాలండి, కానుకలండి. దేవుడు కోరుకునేది ఏదైతే ఉందో అటువంటివన్నీ మనం చేయాల్సిందే. ఏదైతే వద్దో తీసేయమన్నాడో అది హృదయంలో, అది కోసుకోవటం, ఆ సున్నతి మనం హృదయానికి చేసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందుకనే క్రైస్తవ్యం అంత ఈజీ కాదు. పిలువబడినవారు అనేకులు ఉంటారు. చివరాఖరికి మనం అక్కడ తేలేవాళ్ళం ఎంతమంది ఉంటామో మనం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకోవాలి. చాలామంది ఉంటారండి క్రైస్తవులము అని చెప్పుకునేవాళ్ళు, చివరికి తేలేది చాలా తక్కువ మంది. అక్కడ ప్రభువా నేను జారిపోకుండా ఎత్తబడే గుంపులో నేను ఉండాలి, నువ్వు ఏ నెట్ అయితే వేసి పైకి లాగుతావో సంఘాన్ని తెలియదు, కానీ అందులో నుండి నేను జారిపోయే చేపలాగా ఉండకూడదు తండ్రి.
అని మనం ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. చచ్చిపోయిన దాకా ఆదాము రక్తం మనలో ఎంత కాలం ఉంటుందో పాపము అంత ఈజీగా మనల్ని హోల్డ్ పెట్టుకుంటుంది సాతాను. మనం పోరాటం చేస్తూనే రక్తము కారునంతగా ఎదిరించమన్నాడు పౌలు. అందుకే పాపం నీలో ఇంకా ఉంది అంటే నువ్వు రక్తం కారునంతగా దాంతో పోరాటం చేయట్లేదు. కష్టపడాలండి. మనం కష్టపడకుండా దేవుడే అంతా అంటే మనం అలా తిని కూర్చుంటే అయిపోదు. అంతా ఆయనే చేసుకొని మంత్రాలు వేసి నువ్వు కళ్ళు మూసుకో తెరిచేసరికి అంతా అయిపోద్ది అని చెప్పట్లేదు. మన ఎఫర్ట్ పెట్టాల్సిందే, కష్టపడాలి. ఆ కష్టాన్ని దేవుని చేతులకు అప్పగించుకుంటే ఆశీర్వదించేవాడు ఆయన. కొద్ది కష్టాన్ని అత్యధికంగా ఆశీర్వదించి ఎక్కువగా ఫలమిచ్చేవాడు ఆయన. కాబట్టి ఆయన చేతికి మనం అప్పగించుకోవాలి. అందుకనే 11వ అధ్యాయము 7వ వచనంలో ఒక్కసారి చూడండి. యెహోవా చేసిన గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా. చూసి కూడా నమ్మని వారంగా మనం ఉండద్దు. ఐగుప్తు మొదలుకొని మేఘస్తంభాలు, అగ్నిస్తంభాలు, ఫరో దగ్గర చేసిన కార్యాలు, ఎర్ర సముద్రంలో మిరకిల్స్ అన్నీ చూశారు. దారిలో ఎంతమంది రాజుల్ని మీకోసం ఓడించాడు. కొండలు గుట్టలు జరిగిపోయినాయి ఇశ్రాయేల్ జనాంగం వెళ్తుంటే. తెలుసా? అది హిస్టరీలో మనం బైబిల్ యాస్ హిస్టరీ అనే పుస్తకం చదివితే తెలుస్తుంది. సమ్ ఆఫ్ ద మౌంటైన్స్, హిల్స్ వర్ మిస్ప్లేస్డ్. ప్రపంచం పుట్టినప్పుడు ఉన్న ప్రదేశం నుండి పక్కకి జరిగిపోయినాయి అవి. తన ప్రజలంతా ఈజీగా నడిపించాడు ఆయన. ఈజీగా ఉన్నదనుకోండి, దేవుడు గుర్తు రాలేదు. అప్పుడు వెంటనే ఏం చేస్తారు? ఏ దేశాల నుండి వెళ్తున్నామో వారి యొక్క ఆచారాలు పద్ధతులు నేర్చేసుకోవడం, వారి దేవతలకు పూజలు చేసేయటం, దేవుణ్ణి మర్చిపోవటం. ఈజీగా ఉంది కదా. వెంటనే ఒక దెబ్బ తినేవారు. అయితే ఏదో ఒక రాజు వీళ్ళని జయించడమో, వీళ్ళలో తెగులు పుట్టించడమో ఏదో ఒకటి చేసేవాడు దేవుడు. మళ్ళీ అప్పుడు వచ్చి ఆయన దగ్గర క్షమాపణ అడిగేవారు. మళ్ళీ శుద్ధి చేసుకోమనేవాడు దేవుడు. అప్పుడు కానీ మళ్ళీ ప్రయాణం లేదు. మన జీవితం కూడా అంతే, ఆత్మీయ జీవితం. ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో మనం చూసుకోవాలి. దేవా నాకు చూపించు, నేను కష్టపడతాను, వదులుకోవడానికి నేను ప్రయాస పడతాను, నాకు ఇది తప్పని ఏదైతే ఉందో నాలో చూపించు, నీకు వ్యతిరేకంగా నేను ఏం చేస్తానో చూపించు అని అడుగుదాం. ప్రభువా నా పాపాలన్నీ క్షమించే తండ్రి, అన్నీ క్షమించే. అందులో ఏది పాపం అసలు నీకు తెలియదు. నువ్వు చేసే కొన్ని పాపం అని కూడా నువ్వు అనుకోవు. అందుకనే దేవుని యొక్క వాక్యము అద్దంలో మనల్ని మనం చూసుకున్నట్టుగా అన్నీ చూపించేస్తుంది. ఇది బాగా ఎక్కాలి మనకి. చెప్పినప్పుడు వింటుండగా అన్నా ఎక్కాలి, మనం చదువుకుంటే అన్నా ఎక్కాలి. లేకపోతే నువ్వు ఎన్ని దశాబ్దాలు కాదు, నీ ఎన్ని తరాలు శతాబ్దాలు అయిపోయినా సరే దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకోవడమే తప్ప చివరాఖరికి నీ పరలోక రాజ్యం కూడా ఉండదు. జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు. అక్కడ దాకా ఎందుకు? కొత్త సంవత్సరం స్వాధీనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరంలో మనం పాత సంవత్సరం లాంటిది కాకుండా కొత్త ఆశీర్వాదాన్ని మనం చూడాలి. ఈ సంవత్సరాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. ఆశీర్వాదంతో, క్షేమంతో ముందుకెళ్ళిపోవాలి అంటే దేవుడు చెప్పినట్లుగా నది దాటి మొట్టమొదటిగా, రెండవదిగా మనం ఐగుప్తును వదిలేసి కంప్లీట్గా, మూడవదిగా పూర్ణమైన మనస్సుతో హృదయంతో ఆయనని సేవించి, నాలుగవదిగా హృదయమందు సున్నతి కలిగి ఆయనకిష్టం లేనివన్నీ కోసుకొని కత్తిరించుకొని ఆయనకిష్టం వచ్చిన రూపంలోనికి మనం మారడానికి ప్రయాసపడి కష్టపడితే దేవుడు మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరాన్ని స్వాధీనం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. మనం చేయాల్సింది ఆయనకి మనల్ని మనం సమర్పించుకోవడం. సజీవంగానే యాగమైపోవాలి మనం ఆయనకి. సర్వాంగ హోమము, ప్రతిదీ పైనుండి కింద దాకా ప్రతి అవయవము నా జీవితంలో, నా శరీరంలో నిన్ను ఘనపరచాలి దేవా అని మనం చెప్పుకోవాలి. మనల్ని చూసిన వారు నలుగురు క్రైస్తవులు అవ్వాలి, క్రీస్తు దగ్గరికి రావాలి. నువ్వు ఏదో చేసేయక్కర్లేదు క్రైస్తవుడిగా చూపించుకోవడానికి. నీ బ్రతుకు విధానం చూస్తేనే ఒక ప్రసంగం అవ్వాలి. నీ జీవిత విధానం, నీ నడవడిక చూస్తేనే ఒక సాక్ష్యం అవ్వాలి. నువ్వు మైకు పట్టుకొని ఏది చెప్పక్కర్లేదు, ఎవరికి బోధించక్కర్లేదు. మనం ఎలా ఉన్నామో చూసి దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దానికి నువ్వు వదిలిపెట్టాల్సినవి ఏమున్నాయో వదిలిపెట్టే. యేసు ప్రభువారు పుట్టినప్పుడు, ఇంకా ఆయన రక్తము చిందించబడక మునుపు
యూదా మత ఆచారాల ప్రకారము, ధర్మశాస్త్రం నుండి కూడా వాళ్ళకి బోధించబడినది ఏంటంటే శరీర సంబంధమైన సున్నతి జరగాలి. అది 8వ రోజున బిడ్డ పుట్టినప్పుడు జరుగుతుంది. అందుకనే మేధావులందరూ కూర్చొని 25వ తారీఖు క్రిస్మస్ అయితే 8వ రోజు మీకు కరెక్ట్గా జనవరి 1వ తారీఖు వస్తుంది. కొత్త సంవత్సరము, కొత్త జీవితము. సున్నతి చేసుకున్నాక క్రొత్త బ్రతుకు, క్రైస్తవుని అయ్యాను, బాప్తిస్మం పొందాను అని చెప్పిన తర్వాత నీ జీవితం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండాలి. మళ్ళీ అదే బూతులు, అవే పోకిరి మాటలు, అవే చెడ్డ చూపులు, అదే అబద్ధం, అదే అన్యాయం, అదే మోసం, అదే కడుపులు కొట్టడం, అదే కొంపలు కూల్చటం, అదే తాగుబోత్తనం, అదే చెడ్డ అలవాట్లు, అదే చెడ్డ ఫ్రెండ్స్. ఇందులో ఏ మార్పు లేకపోతే నువ్వు ఏం నమ్ముకున్నావు యేసు ప్రభువుని? ఏం మారింది నీ జీవితం? ఎందుకు తీసుకున్నావు ఆ బాప్తిస్మం? మారుమనసు పొందేనని ఎందుకు చెప్తున్నావు? పదాలు నోటికి వస్తున్నాయి అంతే. లోపలిదంతా చూస్తున్నాడు దేవుడు. యెహోవా లక్ష్య పెట్టు దేశంలో నువ్వు ఉండాలి అంటే ఇవన్నీ మార్చుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. కొత్త సంవత్సరము కరోనాతో పాతది అయిపోయింది. ఎలాగోకలా గట్టెక్కేసాం. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నాం. దేవుడు బ్రతికించాడు మనల్ని. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మనం అంతకంటే నీతిమంతులమేం కాదు. వాళ్ళలో మనకంటే నీతిమంతులు చాలామంది ఉన్నారు. దేవుని చిత్తం ఏదై ఉందో అని మనకి తెలియదు. కానీ నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే దేవుడు నీకు నాకు ఇంకా అవకాశం ఇచ్చాడేమో. ఏదైతే మనం సున్నతి చేసుకోలేదో ఆ విషయంలో మనం సున్నతి చేసుకుందాం ఈ సంవత్సరం. ఇప్పుడు ఇంకా బిగినింగ్లోనే ఉన్నది ఈ సంవత్సరం. ఇప్పుడే సున్నతి చేసుకుందాం, ఇప్పుడే మార్చుకుందాం. రోజుకి ఒక్కొక్క కొత్త విషయం మనం నేర్చుకుంటూ దానికి కట్టుబడి, వాక్యానికి కట్టుబడి మనం ముందుకు వెళ్ళిపోదాం. 1 day at a time నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. యేసు ప్రభువు వారి శరీర సంబంధమైనటువంటి సున్నతి గురించి ఇప్పుడు మనకి చెప్పడం లేదు. ఆత్మ సంబంధమైన సున్నతి అది మనకు కావాలి. అప్పుడే ముష్కరులం కాకుండా దేవుని రాజ్యంలోకి పవిత్రంగా మనం ప్రవేశించగలం. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయిన మా దేవ, నీ ఘనమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆదివారం ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన తండ్రి ఈ తొలి మాసంలో ప్రభువా, ఏదైతే నీ వాక్యము మాకు ఆజ్ఞాపించిందో మా మేలు కోసం ప్రభువా, ఆ ఆజ్ఞలను, కట్టడలను, విధులను మేము గైకొని ప్రభువా నదిని దాటేటువంటి అనుభవము, ఐగుప్తు బానిసత్వాన్ని, చీకటిని, విగ్రహాలను, అన్యాచారాలను వదిలేసేటువంటి బ్రతుకును, అనుభవాన్ని, నిన్ను పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో సేవించేటువంటి అనుభవాన్ని, హృదయమందు సున్నతి కలిగి ముష్కర్లు కాకుండా పవిత్రంగా నీ ఎదుట నిలవబడేటువంటి సంఘంగా షకీనా ఫుల్ గాస్పుల్ సంఘాన్ని అంతటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఒక్కొక్కరిని మీరు సంధించండి. మీ ఆత్మ ద్వారా ముట్టండి ప్రభువా. మేల్కొల్పండి తండ్రి. ఎక్కడైతే మత్తులుగా ఉన్నామో, ఎక్కడైతే నీకు ఇష్టం లేనటువంటివి ఇంకా చేస్తూ నిన్ను దుఃఖపెడుతున్నామో ప్రభువా, ఎక్కడైతే దాటలేకపోతున్నామో, ఏది వదలలేకపోతున్నామో సమస్తం కూడా తండ్రి నీ చేతులకు అప్పగించుకొని ప్రయాసపడడానికి సహాయం చేయండి. మా కష్టము మేము పెట్టడానికి సహాయం చేయండి. మా కష్టాన్ని మీరు ఆశీర్వదిస్తారు నాయన. కేవలము మానవ శరీర సంబంధమైన కష్టం మాత్రమే సరిపోదు, నీ ఆత్మ మాకు సహాయం చేస్తుంది ప్రభువా. వీటన్నిటినీ తండ్రి మేము గుర్తుంచుకొని ఈ కొత్త సంవత్సరంలో ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని ఇన్హెరిట్ చేసుకోవడానికి
మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించండి ప్రభువా. మాలో ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యము నీ నోటి నుండి వచ్చినటువంటి మాట నిరర్ధకము కానేరదని నీ వాక్యంలో ఉంది ప్రభువా. కార్యము జరిగించేటువంటి ఈ వాక్యము ప్రతి హృదయములోనూ తండ్రి చొచ్చుకొని పోయి ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవటానికి, నీకు వ్యతిరేకమైనది ఏదేది ఉందో పాపము మాలో చూపించడానికి, అది మాలో నుండి తీసి బయట పారవేయటానికి సహాయము చేయలాగన నీ వాక్యాన్ని ఆశీర్వదించి ఫలింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎక్కువగా విశ్వాసములో వేళ్ళూనుకొని ప్రభువా లోతైన అనుభవాల్ని పొందుకుంటూ నీ రాకడ ఏ సమయంలో వచ్చినప్పటికీ ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.